బలం వాళ్ళదే. కానీ గెలుపు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారిది. కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి రాజకీయ చాతుర్యం గురించి అందరికీ తెలుసు. కానీ మొదటిసారి ఆ చాతుర్యాన్ని దగ్గర నుండి చూసింది మాత్రం ఇప్పుడే అనుకోవాలి. ఇందుకు గల కారణాన్ని ఒకసారి పరిశీలిస్తే కదిరి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు కీలకంగా మారాయి. మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీసాపై తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కదిరి పట్టణాన్ని టీడీపీ నేతృత్వంలోని కూటమి తన ఖాతాలో వేసుకుంది. ఈ పరిణామాలతో కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు రాజకీయంగా మరింత బలోపేతమయ్యారు. అవిశ్వాస తీర్మానంలో భారీ మెజార్టీ. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా అవిశ్వాస తీర్మానానికి 25 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడం గమనార్హం. అంటే దాదాపు 3/2 వంతుల మంది ప్రజాప్రతినిధులు వైసీపీ నేతృత్వంలోని పాలనను తిరస్కరించినట్లయింది. ఈ పరిణామాలను పట్టణ ప్రజలు సానుకూలంగా స్వీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. అభివృద్ధికి అడ్డంకిగా మారిన వైసీపీ పాలనకు చెక్ పెట్టడం ద్వారా ప్రజలకు మేలు జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. రాజకీయ చతురత ప్రదర్శించిన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు పులివెందుల ప్రాంతం నుండి వచ్చే వైసీపీ నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కదిరి మున్సిపాలిటీని వైసీపీ ఖాతాలో ఉంచలేకపోయారు. విశేషంగా కందికుంట వెంకటప్రసాద్ గారు తన రాజకీయ అనుభవాన్ని వినియోగించుకొని తెలివిగా వ్యవహరించారు. ఇది ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితులలో విజయం. కదిరి ప్రాంతంలో 2 ప్రత్యేక పరిస్థితులను కందికుంట వెంకటప్రసాద్ గారు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. 1. సాధారణంగా వైసీపీకి బలమైన మద్దతు ఉన్న ప్రాంతాల్లో కూడా కూటమి బలాన్ని ప్రదర్శించగలిగారు. 2. ముస్లిం మైనార్టీ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా విజయం సాధించడం కందికుంట వెంకటప్రసాద్ గారి రాజకీయ స్థితిని మరింత బలోపేతం చేసింది. ప్రజల స్పందన. అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడంతో కదిరి పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అభివృద్ధి పథంలో నూతన అధ్యాయం మొదలవుతుందని, పాలనలో పారదర్శకత, సమర్థత పెరుగుతాయని ఆశిస్తున్నారు. ముందుకి కదిరి మున్సిపాలిటీ నేతృత్వ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు పార్టీలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుదల, విద్య, వైద్య రంగాల్లో మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రాజకీయ పరిణామం కదిరి ప్రాంత రాజకీయాలను, సామాజిక సమీకరణాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరిన్ని రాజకీయ మార్పులకు నాంది కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.